గొంతు పోయింది. మీరు ఎలా ఉందని అడుగుతున్నారా? బ్లాక్ బస్టర్ అంతే సినిమా. అంటే టికెట్స్ బుకింగ్ జరగలేదు కదా, సో బుకింగ్ కోసం ఎంత వెయిట్ చేశారు? నైట్ ప్రీమియర్ చూసాం. ప్రీమియర్ దొరకలేదు మాకు. నైట్ అంతా వెయిట్ చేసి మార్నింగ్ దాకా మెలకు ఉండి సినిమాకి వెళ్ళి చూసి వస్తున్నాం. ఇప్పుడే వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సినిమాకి చూస్తాకు ఇక్కడ వచ్చాం మళ్ళీ ప్రసాద్ ఐమాక్స్ కి. వర్త్ అంటారా వెయిటింగ్? వర్తండి. 1000 రూపాయలు పెట్టుకుని ఇబ్బందులే. ఎలా ఉంది మరి? బ్లాక్ బస్టర్ సినిమాలో హర్రర్ కానీ హర్రర్ కామెడీ అన్నారు కానీ ఎలా ఉంది మరి? హర్రర్ కామెడీ ఎలా చెప్పాడు అలాగే ఉంది. ఏమి లేదు, ఇంత బాగుంది. అలాగే ఉంది. క్రొకోడైల్ ఫైట్ ఎలా ఉంది? క్రొకోడైల్ ఫైట్ అయితే ఇంకా గూస్ బంప్స్ అంటది చెప్పగలను. యాక్షన్ మూవీలో బాగున్నాడా మరి? రొమాంటిక్ కామెడీ సీన్స్ లో ప్రభాస్ అన్న దేంట్లో ఉన్నా బాగుంటాడు. ఫ్లాప్ అంటున్నారు, డీసెంట్ టాక్ అంటున్నారు. ఫ్లాప్ అని వాళ్ళు అనుకుంటారండి. అలా అనుకుంటే మాకు ఏమన్నా అవుతుందా? మాకేం నష్టం లేదు. వింటేజ్ ప్రభాస్ ని చూసినట్టుందా మీకు? ప్రభాస్ కట్అవుట్ బాగా నచ్చింది. వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. వింటేజ్ ప్రభాస్ బాగా కనపడతాడు. క్రొకోడైల్ ఫైట్ ఎలా కనిపించింది? సూపర్ మ్యాన్. సో సినిమాలో మీకు బాగా నచ్చిన హైలైట్స్ ఏంటి? హైలైట్స్ లాస్ట్ క్లైమాక్స్ అండి. 3 hours అనే ప్రభాస్ కోసం లాగ్ ఏం లేదండి. నిన్న వెయిట్ చేసిన దానికి వర్త్ అంటారా టికెట్స్ కోసం? వర్త్. సో సినిమాలో అసలు స్టోరీ ఏంటి? హర్రర్ కామెడీ, హర్రర్ హిప్నటైజ్ గురించి అంతే. చాలా డేస్ నుంచి మనం ఈ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఇయర్స్ తీసుకున్నారు కదా. వింటేజ్ ప్రభాస్ చూసాం. ఓకే, సాంగ్స్ అన్ని ఉన్నాయా బ్రో? సాంగ్స్ బాగున్నాయి. ఓకే, మనకి వచ్చిన హైప్ అంతా ఉందంట. ఓకే, హైప్ ఉంది. ఓకే, సంక్రాంతి సినిమాలో ఫస్ట్ ఉంటుందా? ఫస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సినిమాలో బాగా హైలైట్ అంటే క్లైమాక్స్ అక్క. క్లైమాక్స్ బాగుంది. అంటే యావరేజ్ ఉంది అంటున్నారు. లేదు అంటే ఫస్ట్ హాఫ్ లో సినిమా స్లో వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్ పీక్స్ కి వెళ్తది. క్లైమాక్స్ మాత్రం బాగుంది. అంటే మనం కొత్త ప్రభాస్ ని చూస్తాం. పండక్కి మాత్రం కరెక్ట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? పార్ట్ 2 ఉందని చెప్పారు. పార్ట్ 2 ఉందక్క. పార్ట్ 2 ఉంది. దానికి మంచి ప్రాపర్ ఏమంటారు స్టార్టింగ్ కూడా ఇచ్చారు. హర్రర్ కామెడీ పండింది అంటారా మరి? బాగుంది. చాలా రోజుల నుంచి యాక్షన్ హీరోని రొమాంటిక్ హీరోగా మార్చారు కదా. అవునవును, కానీ సెట్ అయిందాక బాగా చేశారు. మూవీ పండక్కి బెస్ట్. 3 గంటలు అంటేనా దాన్ని స్టోరీ పరంగా తీసుకెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నారు. కాకపోతే సినిమా మాత్రం ఎక్సలెంట్, బాగుంది. లేదు అది నెగిటివ్ చేసే వాళ్ళకి నెగిటివ్ కానీ పాజిటివ్ అంటే మనం సినిమా చూస్తే అర్థమైద్దాం ఏదని. పండగ మాత్రం పర్ఫెక్ట్ సినిమా. చెప్పాల్సిందే మళ్ళీ ఇంకా కళ్ళు ఐస్ చూస్తేనే చాలు. అంటే ఈ రోజు వెయిటింగ్ కి వర్తే అంటారా సినిమాకి? ఈ రోజు యాక్షన్ హీరోగా చూసాం కదా, ఇప్పుడు సడన్ గా రొమాంటిక్ హీరోగా మారాడు. మరి అది కనిపించిందా? కొత్తగా ఉంది రే, కొత్తగా ఉంది హీరో గానీ కథ అదే. ఇంకా హర్రర్ మూవీస్ అట్లా ఫైట్ ఎట్లా అనిపించింది? అయ్యో అది కొత్త ఇంకా చెప్పాల్సిందే మళ్ళీ. తమన్ మ్యూజిక్ గాని బీజిఎం ఎలా? తమన్ చంపేశాడు మ్యూజిక్ అయితే. సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే ఫస్ట్ టైం ముగ్గురు హీరోయిన్స్ తో కనిపించాడు కదా, మరి వర్తానా ముగ్గురు హీరోయిన్స్? సెకండ్ హాఫ్ కూడా అంటే ఒక్కరిని ఎత్తి చూపించలేదు, అందరినీ బాగానే చూపించారు అందరు. సాంగ్స్ అంతా కూడా లాస్ట్ లో నాచ నచ్చే సాంగ్ వచ్చింది, అది హైలైట్ గా ఉంటది. ఇంకా ఆ సాంగ్ అయితే బాగానే ఉంటది. 3 hours మూవీ వర్తే అంటారా? మరి లాగ్ ఇక్కడ లేదు, లాగ్ ఏం లేదు. మనం ఒకటి అనుకుంటే ఆడ ఇంకోటి అవుతూ ఉంటది. అది బాగానే ఉందా లేకపోతే నార్మల్ ఉందా? మనం ఒకటి అనుకుంటాము, అది ఇంకోటి అవుతూ ఉంటుంది. బాగానే ఉంది. పార్ట్ 2 కూడా ఉంది అని అంటున్నారు కదా. ఉంది, పార్ట్ 2 ఉండొచ్చు. ఉంది. ఎలా ఉంది బ్రో సినిమా? చాలా బాగుంది. యాక్చువల్లీ టికెట్స్ ఓపెన్ అవ్వలేదు కదా, ఆ టైం వరకు డిసప్పాయింట్ తప్పితే చాలా బాగుంది. అదొకటే డిసప్పాయింట్మెంట్. సినిమాలో హైలైట్స్ ఏంటి బ్రో? సెకండ్ హాఫ్ లాస్ట్ 40 to 30 minutes. ఫస్ట్ మొత్తం కూడా డీసెంట్ గా ఉంది, యావరేజ్ అంటున్నారు సినిమా. అది జనరల్ ఇంట్రడ్యూషన్ చేసుకున్నాను క్యారెక్టర్ అంతే. అది కూడా నాకు కామెడీ గానీ అంత స్వాగ్ గానీ ప్రభాస్ స్టైల్ గానీ బాగుంది. వింటేజ్ ప్రభాస్ కనిపించారా మరి? పక్క యాక్షన్ మూవీస్ లో బాగున్నాడా, ఈ హర్రర్ కామెడీలో బాగున్నాడా ప్రభాస్? ప్రభాసే బాగుంటాడు. మళ్ళీ అందులో బాగుంటాడు, ఇందులో బాగుంటాడు. ప్రభాస్ ఎందులో ఉన్నా ఉంటాడు. డీసెంట్ సాంగ్స్ అయితే స్టోరీకి తగ్గట్టే ఉన్నాయి. ఎక్కడ అనవసరం అనిపించలే సాంగ్ ఇది పెట్టాలి ఈ టైంలో ఇది అవసరమా అని ఎక్కడ అనిపించలేదు. యాక్చువల్లీ అనిపిస్తుంది జనరల్ గా ఏ సినిమా చూసినా కూడా మేబీ ఎక్కడ అనిపించలేదు. బాగుంది. ముగ్గురు హీరోయిన్స్ తోటి ఎలా ఉండేది? చెప్పారు కదా, ముగ్గురు హీరోయిన్స్ కి న్యాయం చేశారు. రొమాన్స్ ఉంది, వాళ్ళతో డ్రామా కూడా ఉంది, వాళ్ళతో కొంచెం కావాల్సిన మసాలా ఉంది. సో నో ప్రాబ్లం. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ సూపర్ ఉంది. సో వర్తే అంటారా మూవీకి? ఆఫ్ కోర్స్ వర్త్. 4-5 కి 4. కొన్ని కామెడీ మూవీస్ చేయొచ్చు. ముందు అన్ని డార్లింగ్ ఇవన్నీ చేశాడు కదా, అవన్నీ ఎంత బాగుంటాయి మూవీస్. కానీ ఈ మూవీ అయితే అసలు కామెడీ అనిపించలేదు.
మంచి మంచి యాక్టర్స్ కమెడియన్స్ ని పెట్టుకున్నారు కానీ కామెడీ ఎక్కడ లేదు. అంటే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు బాగా? అసలు గ్రాఫిక్స్ అది చిన్నపిల్లల గ్రాఫిక్స్ లో ఆది పురుషుల గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో అట్లనే ఉన్నాయి గ్రాఫిక్స్. వెంకటేష్ ప్రభాస్ కనిపించలేదా మీకు? ప్రభాస్ కోసం వెళ్ళొచ్చు తప్ప మిగతా ఏం లేదు. మూవీ కోసం అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వెళ్తారు కానీ మిగతా వాళ్ళైతే రారు. అంటే ప్రేమ కథ చిత్రం లాంటి దాంట్లోనే హర్రర్ కామెడీ ప్రేమ కథ చిత్రమే ఇంకా బాగుంది చాలా. మూవీ పరంగా చూస్తే ఆ కామెడీస్ అవే చాలా బాగున్నాయి. మారుతి సినిమా చేయాల్సిన సినిమా అయితే కాదు. అంటే 1000 రూపీస్ టికెట్ పెడితే వర్తే అంటారా మరి? అసలు వర్తుడు కాదు. ప్రభాస్ చాలా రోజుల తర్వాత ఈ లుక్స్ లో చూసాం. ప్రభాస్ కి మనం ఏం పేరు పెట్టలేం. ప్రభాస్ గురించి పేరు కాదు, డైరెక్షన్ దే ప్రాబ్లం. మారుతి డైరెక్షన్ దే ప్రాబ్లం. ప్రభాస్ ది మనం ఈ మూవీ కాదు, కామెడీ ప్రభాస్ కి బానే ఉంటుంది కానీ ఈ మూవీ ఈ స్టోరీ దీనికి అసలు ఏం మ్యాచింగ్ లేదు. పిచ్చి పిచ్చిగా చేసేసిండు లేదు. అసలు ఇదే నడవదు. 3 అవర్స్ లాగ్ అనిపించిందా మీకు? లాగ్ అనిపించింది. ముగ్గురు హీరోయిన్స్ ఏదో టైం పాస్ కి పెట్టాలంటే పెట్టారు అంతే. చాలా బాగుంది. చాలా బాగుంది. రివ్యూలు చూసి ఎవరు పోవద్దు, యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళండి. మూవీ సాటిస్ఫై చేసి మారుతి అనేది వేరే ప్రపంచంలో తీసుకెళ్ళిండు. అంటే యావరేజ్ టోకర్ సూపర్ హిట్. ప్రీమియర్ షోలకి బుక్ అయిపోయిన టికెట్ అస్సలు కాదు. చెప్పాలి కదా, స్టోరీ అనేది చెప్పాలి. దాన్ని లాగ్ అంటే కాని పని. సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి అంతే. ప్రభాస్ ఫ్యాన్, ప్రభాస్ పక్కా ప్రభాస్ ఫ్యాన్. సో నాటే ప్రభాస్ ఫ్యాన్ లేదు, మొత్తం అందరికీ నచ్చింది సినిమా. అన్నిట్లో ఉండాలి కానీ హైలైట్ అంటే ఏంటన్నా? ప్రభాస్ అనే హైలైట్. హర్రర్ కామెడీ సూపర్ మంచిగా ఉంది. క్రొకడైల్ ఫైట్ అనేది చాలా బాగుంది. క్లైమాక్స్ ఇంకా ఫ్యాన్ ఒక్కడే కాదు, ఓవరాల్ సినిమా ఫస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఇంకా హైలైట్. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఇంకా ఇద్దరు అంటారు. హిట్ కొట్టేసింది అంతే. లాస్ట్ 2 నిమిషాలు రాడు. ఎందుకు ఏమైంది సినిమా మీకు? ఎక్కడ డిసప్పాయింట్? క్లైమాక్స్ క్లైమాక్స్ బాగుంది అంటున్నారు. క్లైమాక్స్ రాడంటున్నా నేను. ఫస్ట్ హాఫ్ బాగుందా? అమ్మవారిది కాదు, ఒకసారి సారీ ఫర్ ద స్పాయిలర్. లాస్ట్ 2 నిమిషాలు ఉంటది, అది మీకే అర్థమవుతుంది. ముగ్గురు హీరోయిన్స్ వర్త్ అంటారా మరి? మేము ఎంజాయ్ చేసాం అక్క హీరోయిన్స్. సంజయ్ దత్ ఎలా చేశారు? వెరీ గుడ్, బాగుంది. చాలా రోజుల తర్వాత వింటేజ్ ప్రభాస్ ని చూసినట్టు అనిపించిందా మీకు? కామెడీ పరంగా ఇట్స్ ఆల్ గుడ్. నేను అదే అంటున్నాను, సినిమా మొత్తం బాగుంది. చాలా హైప్ ఇచ్చింది కదా, మరి సినిమాలో కూడా వర్తబుల్ గా అనిపించింది. వద్దక్క, ఆ గురించి మాట్లాడుకోవడం బెటర్. వెళ్ళకపోతారు మా వాళ్ళు. ఈ సినిమాకి 1000 రూపీస్ అని చెప్పారు కదా ప్రీమియర్ షోస్ కి, మరి వర్తే అంటారా 1000 రూపీస్ అనేది? యాజ్ ఎన్ ఫ్యాన్, బీయింగ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్, నాకు ఇష్టం, నేను పెట్టగలుగుతాను. ఐ డోంట్ నో అదర్స్ ఒపీనియన్. ఫ్రమ్ మై ఒపీనియన్ ఐ విల్ డూ ఇట్. ప్రీవియస్ మూవీస్ అన్ని కూడా యాక్షన్ అండ్ పార్ట్ 2 తోనే వెయిట్ చేస్తూ ఉన్నాం కదా, దీనికి కూడా పార్ట్ 2 అన్నారు. మళ్ళీ దీంట్లో హర్రర్ కామెడీ అదంతా సెట్ అయిందా? కామెడీ పరంగా సెట్ అయిందా? పార్ట్ 2 ఓకేనా అంటారా? చూడొచ్చు మూవీని. నాకు గ్రాఫిక్స్ ఇంకా డౌన్ అనిపించింది. అదే సేమ్ హరిహర వీరమల్లో వేరే వాళ్ళ ఫేసులు తీసుకొచ్చి పెట్టారు చూసారా, అలాగే దీంట్లో కూడా ఫస్ట్ పార్ట్ అదే తీసుకొచ్చి అలా సీన్స్ పెట్టారు. చాలా హైప్ ఇచ్చారు కదా, మన హైప్ కి తగ్గట్టు ఆయన హైప్ ఇచ్చినట్టు మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ యాక్టింగ్ అవన్నీ సూపర్. ప్రభాస్ ది ఈయన సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు, యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఆయన యాక్టింగ్ అయితే తోపు ఇరగదీశాడు. ఆయన వల్లే సినిమా అంతసేపు చూసి చూడగలిగా 3 గంటలు, లేకపోతే బయటకు వచ్చేసేవాళ్ళు. వింటేజ్ ప్రభాస్ ని చూస్తారు, డార్లింగ్ లాంటి ప్రభాస్. కామెడీ ఏంటంటే డార్లింగ్ అంత ఉంటదని చెప్పారు కదా మొన్న సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలో, కానీ ఈ రోజు నాకేం అంత అనిపించలేదు. నార్మల్ గా అంటే యాక్షన్ హీరోగా చూసాం ఇన్ని రోజులు, ఇప్పుడు కామెడీ హర్రర్ బాగుంది. డిఫరెంట్ గా అనిపించింది ఆయన మాత్రం. బాగుంది. క్రొకడైల్ తో ఫైట్ ఎలా అనిపించింది? అది సూపర్ అనిపించింది. అదైతే బాగుంది. అసలు ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ నచ్చింది నాకైతే ఫస్ట్ హాఫ్ కంటే. సో సినిమా 3 అవర్స్ ఉంది కదా, మీకు ఇక్కడ లాగ్ అనిపించింది? మధ్యలో లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ నాకు కొంచెం లాగ్ అనిపించింది, అంటే స్టోరీలోకి ఇంకా వెళ్ళలేదు కదా, అందుకని లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం బాగుంది. ముగ్గురు హీరోయిన్స్ వర్తే అంటారా సినిమాకి? తమన్ మ్యూజిక్, తమన్ ఎందుకో ఈసారి తమన్ మ్యూజిక్ ఎందుకో నాకు అంత అనిపించలేదు. బాగుంది, సినిమా బాగుంది. ఏం నచ్చింది సినిమా? నాకు ప్రభాస్ నచ్చింది. అంటే మీరు ఫ్యాన్ గా చూసారా లేకపోతే ఆడియన్స్ గా చూసారా? నేను ఫ్యాన్ గానే చూసిన. నేను జస్ట్ ప్రభాస్ కోసం వచ్చిన, ప్రభాస్ కోసం చూసిన. మరి వర్తే అంటారు ఈ స్టోరీ ప్రభాస్ కి? నాకైతే వర్త్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. వింటేజ్ ప్రభాస్ కనిపించారా? నాకు 100% కనిపించింది. డార్లింగ్, బుజ్జిగాడు లాంటి నాకు అంతకంటే బెటర్ గా అనిపించింది. టైమింగ్ అదంతా బెటర్ గా అనిపించింది. యావరేజ్ అంటున్నారు? లేదు బ్లాక్ బస్టర్. సినిమాలో మీకు హైలైట్స్ ఏమనిపించాయి? హైలైట్స్ అంటే ప్రభాస్ కామెడీ అంతే, జస్ట్ ప్రభాస్ అంతే, ఇంకేం లేదు. క్రొకడైల్ ఫైట్ ఎలా అనిపించింది? క్రొకడైల్ ఫైట్ కూడా బాగుంది. ముగ్గురు హీరోయిన్స్ వర్తేనా? హీరోయిన్స్ ఓకే
ఓకే ఓకే 3 అవర్స్ మూవీ ఎక్కడ లాగ్ అనిపించిందా మీకు? లాగ్ అంటే అంత ఏం లేదు. సెకండ్ హాఫ్ కొంచెం కొంచెం Previous కి- drama ఆ టైంలో కొంచెం లాగ్ అనిపించింది కానీ ఓకే అది ఓవరాల్ ప్రీవియస్ కి 1000 రూపీస్ అన్నారు కదా, మూవీకి వర్తే అంటారా 1000 రూపీస్? వర్తే, డెఫినెట్లీ వర్తే. సో సంజయ్ దత్ గారు ఉన్నారు కదా, సంజయ్ దత్ గారి క్యారెక్టర్ మంచిగా యూటిలైజ్ చేశారు. బాగుంది. సంజయ్ దత్, నానమ్మ క్యారెక్టర్, ప్రభాస్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో బాగుంది.